యూరోపియన్ రకాల్లో రెండో వీడియో. ఇప్పుడు మన ఫస్ట్ పోర్చుగీస్ వచ్చిన తర్వాత రెండో వాళ్ళు ఎవరు వస్తారంటే ఇండియాకి డచ్ వారు వస్తారు. డచ్ వాళ్ళన్నా నెదర్లాండ్ వాళ్ళన్నా ఒకళ్ళే. అంటే వీళ్ళు ఏంటంటే డచ్ వారు ఏం చేస్తారంటే 16వ శతాబ్దంలో ఐరోపా దేశంలో ప్రముఖ వాణిజ్య దేశాల్లో రూపొందించిన దేశంలో ఒకటి నెదర్లాండ్ ఒకటి అనమాట. వీళ్ళు కూడా వ్యాపారం కోసం మన ఇండియాకు వస్తారనమాట. వీళ్ళ కంపెనీ ఎప్పుడు స్థాపిస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. నెదర్లాండ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండవచ్చు, లేదంటే నెదర్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండవచ్చు. ఇది 1602లో స్థాపిస్తారు. ఎవరు స్థాపిస్తారంటే జేవి వోల్టెన్ బార్న్వెల్డ్ అనే వ్యక్తి స్థాపిస్తాడు. వీళ్ళు రాగానే మన ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంది, ఇది ఇండియా మ్యాప్గా దక్షిణ భారతదేశంలో ఇది ఇండియా మ్యాప్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇక పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తే వీళ్ళు ఏంటంటే తూర్పు తీరంలో వస్తారనమాట. భారతదేశంలో మొట్టమొదటి తూర్పు తీరంలో వర్తం కోసం వచ్చిన వాళ్ళు ఎవరంటే వీళ్ళే డచ్ వాళ్ళే వస్తారనమాట. డచ్ వాళ్ళు తూర్పు తీరంలో మాత్రమే వస్తారు. డచ్ వాళ్ళు వీళ్ళు కూడా కేంద్రాలు కూడా తూర్పు తీరంలో స్థాపిస్తారు. వీళ్ళు ఎక్కడ స్టార్టింగ్ రాగానే ఎక్కడ వస్తారంటే మచిలీపట్నంలో వస్తారు. మచిలీపట్నంలో ఎప్పుడు వస్తారంటే 1605లో వస్తారు. 1605లో ఇస్తారు. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళకి అక్కడ వర్తక స్థావరం స్థాపించుకోమని ఎవరు ఇస్తారంటే అప్పుడు మనకు హైదరాబాద్ నవాబు ఉంటాడు. ఎవరు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా వంశానికి చెందిన మహమ్మద్ కుతుబ్ షా ఆయన పర్మిషన్ ఇస్తారనమాట వీళ్ళకి. ఎక్కడ స్థాపించుకోమని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది కూడా వీళ్ళే, డచ్ వాళ్ళే ఫస్ట్ వస్తారు. దీని ప్రకారం 1605లో వీళ్ళే వస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ వచ్చింది ఎవరంటే వీళ్ళకి అనుమతించింది గోల్కొండ నవాబు ఎవరంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనుమతి ఇస్తారు. వీళ్ళు ఏంటంటే 1616లో సూరత్లో ఫ్యాక్టరీ స్థాపిస్తారంట. ఎవరు అనుమతితో అంటే జహంగీర్ అనుమతితో. మొఘల్ సామ్రాజ్యం అక్కడ నడుస్తుందిగా, జహంగీర్ ఆస్థానంలో జహంగీర్ నడుస్తారనమాట. అక్కడ మొఘల్లో ఢిల్లీలో సంస్థానం ఎవరిది ఉందంటే జహంగీర్. సూరత్లోనూ ఫ్యాక్టరీని స్థాపిస్తారు. ఎప్పుడు 1616లో. కానీ 1608లో సూరత్ ఫ్యాక్టరీలను స్థాపించి బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ తర్వాత 1616లో సూరత్లో ఫ్యాక్టరీ స్థాపించి జహంగీర్ కాలంలో ఎవరంటే డచ్ వారు. 1690లో నాగపట్నం ప్రధాన వర్తంగా వీళ్ళు ప్రధాన వర్తక కేంద్రం మారిపోతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మచిలీపట్నంగా చేస్తారు, తర్వాత సూరత్గా వస్తారు. తర్వాత సూరత్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే 1690లో నాగపట్నానికి ప్రధాన వర్తక కేంద్రంగా మారుస్తారు అనమాట. ఎందుకంటే ఇక్కడ సరైన సదుపాయాలు లేవని ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే నాగపట్నానికి చేంజ్ చేసుకుంటారు. 1689లో పులికాట్ ప్రధాన కేంద్రంగా ఇక్కడ నుంచి మళ్ళీ నాగపట్నం నుంచి 89లో పులికాట్కి మారిపోతారు. వీళ్ళు ఏందని తెలుసా, ఇంకోటి నేను చెప్పిన వీళ్ళకి వారిది ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళకంటే బలమైన వారు ఎవరైనా ఉన్నారంటే డచ్ వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భారతదేశం కంటే ఇండోనేషియా మీద వర్తకం సాధించాలని వీళ్ళు ఇండోనేషియాకి వెళ్ళిపోతారు. కానీ మనకి వాళ్ళు బ్రెజిల్ వైపు వెళ్ళిపోతారుగా పోర్చుగీస్ వారు. సేమ్ వీళ్ళు ఏంటంటే ఇండోనేషియా మీద ఆధిపత్యం సాధించడం కూడా ఇండోనేషియా మీద చేస్తారు. కానీ మన భారతదేశం మీద అంతగా వర్తకం చేయడం కోసం చూపారనమాట. వీరు ప్రవేశపెట్టిన ఏంటంటే దిగుమతులు ఏదైనా ఉందంటే సూర్యకారం, నీలి మందు, రాతి ఉప్పు, నూలు అండ్ ముడిపట్టు ఉంటుందిగా. ముడిపట్టును వీళ్ళు దిగుమతులు చేసుకునేవి. వీళ్ళకి ఏంటంటే ఇండోనేషియాలో వీళ్ళు ప్రధాన స్థావరం ఎక్కడ స్థాపిస్తారంటే బాటావియా అని ఉంటుంది. దానికి పేరు మీదనే బాటావియన్ వర్తకం అని పేరు పెట్టుకుంటారు అన్నమాట మన భారతదేశంలో చేసేటప్పుడు. ఎందుకంటే బాటావియన్ అసలు ఏంటంటే బాటావియన్ ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ ఇండోనేషియాలో వీళ్ళది స్థావరం ఉంటుంది. ఈ స్థావరం స్థాపించుకుంటారు. అందుకనే వాళ్ళు ఇండోనేషియాకి వెళ్ళి చూపిస్తారు, కానీ మన భారతదేశం మీద చూపించారు అనమాట. అయితే మళ్ళీ తర్వాత ఏం చేస్తుందంటే 1622లో అబాయోనో ద్వీపం వద్ద ఇండోనేషియా దగ్గర అనమాట. ఇది అబాయోనో ద్వీపం దగ్గర ఇండోనేషియాలో వీళ్ళకి డచ్ వాళ్ళకి అండ్ బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు 23 మందిని చంపేస్తారనమాట. అందుకని దానికి ఏంటంటే అభయోనో ద్వీపం అంటారు, అభయో మరణకాండం అంటారు, లేదంటే అభయోనో ద్వీపం అంటారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1622లో జరుగుతుంది. అందుకని మళ్ళీ తర్వాత ఏంటంటే 1759లో చిన్నూరా అండ్ బేదర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది
ఈ యుద్ధం జరుగుతుంది. ఎవరికి అంటే బ్రిటిష్ వారికి అండ్ డచ్ వారికి మధ్య జరుగుతుంది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారంటే రాబర్ట్ క్లే, కమాండర్ ఎవరు అంటే బ్రిటిష్ కమాండర్ ఎవరు ఉంటారు ఫ్రాన్సిస్ ఫోర్డ్ అని ఉంటాడు. అప్పుడు డచ్ కమాండర్ ఎవరు జేబీ రసెల్ అనే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళని పంపిస్తారు కానీ బలహీన వాళ్ళని పంపిస్తారు కానీ ఇక్కడ భారతదేశానికి కానీ ఇండోనేషియాలో మాత్రం వీళ్ళు వ్యాపార కేంద్రంగా అక్కడ ఇండోనేషియాని స్థాపించుకుంటారు. అయితే ఈ యుద్ధంలో డచ్ వారికి మనకు ఎవరు చేస్తారంటే డచ్ వారికి హెల్ప్ చేసింది ఎవరంటే మీర్ జాఫర్ హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు చిన్నోర్సా బేదర్ యుద్ధంలో, బేదర్ వెస్ట్ బెంగాల్లో ఒక ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో జరిగినప్పుడు దాని పేరు మీదగా ఈ యుద్ధం జరుగుతుంది. రాబర్ట్ క్లే అండ్ ఎవడు బ్రిటిష్ గవర్నమెంట్ రాబర్ట్ క్లే, ఈయన ఏంటంటే మీర్ జాఫర్ ఎవరు అంటే రాబర్ట్ క్లేకు మద్దతు ఇయ్యడు. ఎవరికి ఇస్తాడంటే డచ్ వారికి ఇస్తాడు. డచ్ వారు ఎవరంటే డచ్ గవర్నర్ అంటే జేబీ రసెల్కు ఇస్తాడనమాట. అయితే ఈ యుద్ధంలో ఏంటంటే వీళ్ళు డచ్ వారు ఓడిపోతారు. బలహీన వాళ్ళు కాబట్టి జేబీ రసెల్ అనే బలహీన వ్యక్తి కాబట్టి ఈయన రాబర్ట్ క్లే చేతిలో ఓడిపోతాడు. అందుకని ఈ యుద్ధం వల్ల వాళ్ళు డచ్ వారి పతనం ప్రారంభం అవుతుంది అనమాట. అంటే వెళ్ళిపోవాలని ప్రారంభం అవుతుంది కానీ ఇక్కడ ఉండరు వీళ్ళు. అంటే భారతదేశం మీద అంత ఇంట్రెస్ట్గా చూపించారు. తర్వాత ఎవరు వస్తారంటే మనకు ఫేమస్ అయిన వ్యక్తులు ఎవరంటే బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు రాగానే ఫస్ట్ మొదటి వీళ్ళు ఎట్ట వస్తారంటే 1600 డిసెంబర్ 30న కంపెనీ స్థాపిస్తారు. కంపెనీ పేరు ఏంటంటే జాన్ కంపెనీ అంటారు. తర్వాత ఏంటంటే లేదంటే మర్చెంట్ అడ్వెంచర్ కంపెనీ కూడా అంటారు. వీళ్ళని స్థాపించింది ఎవరి కాలంలో అంటే మొఘల్ చక్రవర్తి ఎవరు ఉన్నారంటే అక్బర్ కాలంలో స్థాపిస్తారు. ఎవరు ఎలిజబెత్ I రాణి ఉన్నప్పుడు ఏంటంటే బ్రిటిష్ ఎలిజబెత్ రాణి I ఉన్నప్పుడు వీళ్ళు వ్యాపారం కోసం ఒక కంపెనీ స్థాపిస్తారు. ఏం కంపెనీ అంటే 1600 డిసెంబర్ 1లో కంపెనీ స్థాపిస్తారు. ఆ కంపెనీ జాన్ కంపెనీ లేదంటే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్ కంపెనీ అంటారు. స్థాపించింది ఎవరంటే జాన్ హడ్సన్ లాండ్ జార్జ్ వైట్ అనే ఉంటాడు. జార్జ్ వైట్ వీళ్ళిద్దరు స్థాపిస్తారు ఈ కంపెనీని. ఏంటంటే 15 సంవత్సరాలు ఎలిజబెత్ రాణి దగ్గర వీళ్ళు ఏం పొందుకొని 15 సంవత్సరాల్లో వర్తకం చేయడం కోసం మేము ఇండియాకి వెళ్తున్నామని ఒక ఒప్పందంతో ఇండియా సైడ్ వస్తుందన్నమాట. అయితే ఎలిజబెత్ రాణి సరేలే 15 సంవత్సరాలుగా వర్తకం చేసుకోండి అని వీళ్ళకి వర్తకం కోసం పంపిస్తుంది అనమాట. చేసుకోండి మీరు వర్తకం చేసుకోండి అని ఎలిజబెత్ రాణి చెప్పినప్పుడు వీళ్ళు సర్లే అనుకొని ఈ 15 సంవత్సరాలు కానీ ఒక పత్రం ద్వారా వస్తారనమాట ఇండియాకి. ఎలా వస్తారంటే అప్పుడు వీళ్ళు స్థాపించినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే విలియం హాకిన్స్ ఉంటాడు. బ్రిటన్ ప్రధాని విలియం హాకిన్స్ ఉంటాడు. ఎప్పుడు ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఈ కంపెనీ స్థాపించినప్పుడు విలియం హాకిన్ ఎక్కడ ఉందంటే బ్రిటన్ ప్రధాని. వీళ్ళ నౌకాయానాలు 5 జరుగుతాయిగా, 5 నౌకాయానాలు కానీ 5 నౌకాయానాలు జరుగుతాయి. నౌకాయానాలు అంటే సముద్ర మార్గం ద్వారా వీళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవడం కానీ నౌకాయానాలు జరిపిస్తారంట. ఫస్ట్ నౌకాయానం ఎక్కడంటే 1602లో జేమ్స్ లాక్స్టార్ అని ఇండోనేషియా వెళ్తారు అనమాట. ఆ నౌకాయానం ద్వారా ఎక్కడంటే ఇండోనేషియా వెళ్తారు వీళ్ళు. అక్కడనేగా ఇప్పుడు జరిగింది ఇండోనేషియాలోనేగా అభయానో ద్వీపం అనే ఒకటి ఉంటుంది. అభయానో ద్వీపం జరుగుతుంది. 23 మంది మరణాలు చేస్తారని మన డచ్ వాళ్ళతో యుద్ధం చేసి 23 మంది మరణించారని. ఎప్పుడు 1602లో వీళ్ళు ఫస్ట్ నౌకాయానం ఎక్కడ జరుగుతుందంటే ఇండోనేషియా. రెండో నౌకాయానం ఎప్పుడు జరుగుతుందంటే హెన్రీ మిడిల్టన్ అనేది ఇండోనేషియా, ఆయన కూడా ఇండోనేషియాకి వెళ్ళి చూపిస్తాడు. మూడవ నౌకాయానం ఎక్కడ జరుగుతుందంటే ఇది మన ఇండియాకు వస్తుంది అన్నమాట. సూరత్ ప్రాంతానికి వస్తుంది. సూరత్ కోసం వస్తారు వీళ్ళు. ఏంటంటే ఈ కంపెనీ ద్వారా ఈ నౌకాయానాలు జరుగుతాయిగా. మూడో నౌకాయానం ఎక్కడ జరుగుతుందంటే సూరత్కి వస్తారు వీళ్ళు. భారతదేశం సూరత్లో వస్తారు. అప్పుడు సూరత్లో వచ్చినప్పుడు కెప్టెన్ విలియం హాకిన్స్ అనే ఆయన వస్తాడు. కెప్టెన్ విలియం హాకిన్స్ అనే వ్యక్తి వస్తాడు భారతదేశానికి. అప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన ఎవరు ఉన్నారంటే జహంగీర్ ఉంటాడు. అప్పుడు భారతదేశంలో ఎవరు ఉంటాడంటే జహంగీర్ ఉంటాడు. వీళ్ళ నౌక పేరు ఏంటంటే హెక్టార్. ఈ మూడోసారి నౌకాయానం జరిగినప్పుడు సూరత్లో భారతదేశానికి వస్తారు. భారతదేశం పరిపాలిస్తుంది ఎవరంటే జహంగీర్. ఎవరు వస్తాడంటే కెప్టెన్ విలియం హాకిన్ వస్తాడు. అప్పుడు ఎవరు పరిపాలిస్తుంటే జహంగీర్. ఈ కెప్టెన్ విలియం హాకిన్ వచ్చిన నౌక ఏంటంటే హెక్టార్.
హెక్టార్ పేరు. అయితే నాలుగోసారి నౌకాయానం జరుగుతుందిగా. నాలుగోసారి నౌకాయానం 1611లో జరుగుతుంది. ఇది 1608లో జరిగితే 1611లో మూడో నౌకాయానం జరుగుతుంది, నాలుగో నౌకాయానం. ఇక్కడ ఎవడు వస్తాడంటే కెప్టెన్ హిప్పన్ వస్తాడు. ఈయన ఏంటంటే గ్లోబ్ నౌక ద్వారా మచిలీపట్నంకి వస్తాడు. వీళ్ళు ఫస్ట్ ఏంటంటే సూరత్కి వస్తాడు. ఎవడు కెప్టెన్ విలియం హిప్సన్ అనేది ఆయన ఏమో హెక్టార్ నౌక ద్వారా ఎక్కడ వస్తాడంటే సూరత్కి వస్తాడు. ఈయన కెప్టెన్ నాలుగో నౌకాయానంలో కెప్టెన్ హిప్పన్ అనే వ్యక్తి గ్లోబల్ నౌక ద్వారా మచిలీపట్నం వస్తాడు. అప్పుడు ఎవడు ఉంటాడు అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ నవాబు ఎవడు ఉంటాడు, మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలిస్తాడంట, గోల్కొండ నవాబు. అప్పుడు గోల్కొండని పరిపాలిస్తుంది ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటాడు. అయితే 5వ నౌకాయానం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే 1611 నుంచి 12 మధ్యలో జరుగుతుంది. అప్పుడు ఎవడు వస్తాడంటే డేవిడ్ మిడిల్టన్ అంటాడు. చూపిస్తాడు కానీ ఇక్కడ భారతదేశం చూపారు. మనకు భారతదేశానికి వచ్చిందంటే 3వ నౌకాయానం అండ్ 4వ నౌకాయానం. 4వ నౌకాయానం ఏమో ఇది మచిలీపట్నం వస్తే మచిలీపట్నం ఎవరు ఉంటాడు, మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉంటాడు. 3వ నౌకాయానంలో సూరత్ వస్తుంది. అప్పుడు ఎవరు ఉన్నాడంటే జహంగీర్ ఉంటాడు. కెప్టెన్ విలియమ్సన్ వస్తాడు. ఏ నౌక ద్వారా అంటే హెక్టార్. ఇప్పుడు 4వ నౌకాయానం ఎప్పుడు జరిగిందంటే 1611లో కెప్టెన్ హిప్పన్ వస్తాడు గ్లోబల్ నౌక ద్వారా. ఎక్కడంటే కులీ కుతుబ్ షా ఇక్కడ మచిలీపట్నంలో వస్తాడు అనమాట. వీళ్ళు చూడండి వర్తక స్థావరాలు వీళ్ళు. కెప్టెన్ హకీమ్ 1608 జహంగీర్ ఆస్థానంలో వస్తాడు. హిప్పన్ హసీన్ అనే వ్యక్తిని వస్తాడు. ఎప్పుడు జహంగీర్ ఆస్థానంలో. ఎప్పుడు 1608లో ఏ నౌక ద్వారా అంటే కెప్టెన్ విలియమ్సన్తో పాటు వస్తాడు హకీమ్. ఈ 1600 హిప్పన్ వస్తాడు గ్లోబల్ నౌక ద్వారా మచిలీపట్నం వర్తక స్థావరాన్ని. ఎవరు అంటే జహాంగీర్, మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఉంటాడు. గోల్కొండ నవాబు ఎవరు ఉన్నాడంటే కులీ కుతుబ్ షా ఉంటాడు. అయితే వీళ్ళు 1608లోనే ఫ్యాక్టరీ స్థాపిస్తారు. ఎక్కడంటే సూరత్. వీళ్ళ మొదటి ఫ్యాక్టరీ ఎక్కడంటే సూరత్. వాళ్ళది అంటే 1611లో డచ్ వారిది. 1616లో డచ్ వారిది ఫ్యాక్టరీ ఉంటుంది. వీళ్ళు తర్వాత ఏంటంటే చిన్నగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ ఉంటారు. 1615లో జహంగీర్ ఆస్థానంలో సర్ థామస్ మన్రోని పంపిస్తారు. ఈయన సర్ థామస్ మన్రో ఎవరు అంటే రాజు జేమ్స్ తరపున రాయబారిగా వస్తాడనమాట. ఎందుకంటే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఎక్కడైనా వర్తకం స్థాపించుకోవడానికి మాకు స్థలాలు ఇస్తుందా ఇయ్యదని కనుక్కొని రామని ఎవరు పంపిస్తారంటే ఇంగ్లాండ్ రాజు జేమ్స్ పంపిస్తాడు. ఎప్పుడు 1615లో జహంగీర్ ఆస్థానంలో పంపిస్తాడు. అయితే సర్ థామస్ మరి అయిపోయిన తర్వాత 1619లో ఆగ్రా, బరోడా, అహ్మదాబాద్లో వర్తక స్థావరానికి జహంగీర్ ఏమంటాడంటే ఆస్థానం సర్ థామస్ మరి అయిపోయించే 1619లో ఆగ్రా, బరోడా, అహ్మదాబాద్ ఈ మొత్తం ఏంటంటే పశ్చిమ తీరంలోనే వ్యాపారంలో స్థాపించుకుంటారు. తర్వాత 1621లో పులికాట్ని స్థాపించుకుంటారు. పులికాట్ వర్తక ఇది ఏంటంటే పులికాట్ ఏంటంటే తూర్పు తీరంలో అనమాట. భారతదేశంలో తూర్పు రూపంలో ఆంగ్లేయులు స్థాపించిన మొదటి ఎక్కడ ఏంటంటే 1626లో పులికాట్ అనమాట. అయితే ఇంకో 1626లో ఆరాగం అండ్ 1626లో గోవా కూడా ఆక్రమించుకుంటారు వీళ్ళు. తర్వాత 1636లో బలాసూర్ అనే తూర్పు భారతదేశం. ఇది తూర్పు భారత్లో ఫస్ట్ స్థావరం ఏంటంటే తూర్పు భారత్లో ఫస్ట్ వర్తక స్థావరం ఎక్కడంటే బలాసూర్. ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ కాడ ఉంటుంది. ఇది 1633లో తూర్పు భారత్లో ఫస్ట్ స్థావరం. తూర్పు భారత్లో తూర్పు తీరంలో ఏంటంటే పులికాట్. తూర్పు తీరంలో ఇక్కడ చూడండి డిఫరెంట్. బలాసోర్ అనేది తూర్పు భారత్లో, ఇక్కడ తూర్పు భారతదేశంలో ఏంటంటే పులికాట్. తూర్పు భారత్లో అంటే ఫస్ట్ స్థావరం బలాసోర్ 1633లో, 1621 పులికాట్ తూర్పు తీరంలో. ఇది డిఫరెంట్ చూడండి మళ్ళీ ఇక్కడ. అయితే 1639లో వీళ్ళు ఏం చేస్తారంటే మద్రాస్ అని నిర్మిస్తారనమాట. మద్రాస్ ఇది ఇక్కడ ఏంటంటే స్టోరీ అసలు తెలుసా, చంద్రగిరి రాజు అయినా అప్పుడు ఎవరు ఉంటాడంటే చంద్రగిరి రాజు 3వ వెంకటభద్రాయలు వీళ్ళకి వర్తక స్థావరాన్ని స్థాపించుకోవచ్చు నా రాజ్యంలో అని వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అప్పుడు ఏంటంటే వీళ్ళు మద్రాసు చెన్నపట్నం ఉంటుందిగా, ఈ మద్రాసు అండ్ చెన్నపట్నం అనేది
యాక్చువల్లీ ఇది మద్రాసు అంటే ఇప్పుడు చెన్నపట్నం కూడా అంటారు దాన్ని మద్రాసు. వీళ్ళు ఏంటంటే దామోదరుల సోదరులు అనమాట వీళ్ళిద్దరు. ఎవరు? దామోదరుల వెంకటాద్రి అండ్ అయ్యప్ప అనేది ఇద్దరు సోదరులు. వీళ్ళు ఏం చేస్తారంటే మీకు కొన్ని ప్రాంతాల్లో స్థాపించుకోవడానికి కొన్ని ప్రాంతాలు ఇస్తాం, మీ వర్తకం చేసుకోవడానికి కొన్ని ప్రాంతాలను ఇస్తాం, కానీ మా తాత పేరు మీద ఉండాలని వీళ్ళు ఏం చేస్తారంటే చెన్నపట్నం అనే వాళ్ళ తాత పేరు అని చెన్నప్ప అన్నమాట, చెన్నప్ప పేరు మీద పెట్టుకోవాలని వీళ్ళు చెన్నపట్నాన్ని ఇస్తారనమాట. ఎవరికి ఇస్తారంటే ఫ్రాన్సిస్ డేని ఇస్తాడు. ఫ్రాన్సిస్ డేని ఇస్తున్నప్పుడు వాడు ఆయన ఏం చేస్తాడంటే మద్రాసు అండ్ చెన్నపట్నంగా దాని వర్తక స్థావరంగా స్థాపిస్తారు. తర్వాత 1667లో ఔరంగజేబు ఏమి ఇస్తాడంటే బెంగాల్ వైపు కూడా మీరు వర్తకం చేసుకోవచ్చని అనుమతి ఇస్తాడనమాట. 1651లో బెంగాల్ బీహార్ ప్రాంతంలో వర్తక స్థావరం స్థాపిస్తారు వీళ్ళు. 1651 కల్లా బెంగాల్ బీహార్ ప్రాంతంలో వర్తక స్థావరం చేస్తారు. ఇక్కడ కలకత్తా అనేది జాబ్ చార్నల్ అనేది వ్యక్తి స్థాపిస్తాడు, అంటే పేరు పెట్టేస్తాడు. ఈ ఏంటంటే కలకత్తా అనేది 3 ప్రాంతాల కలయిక వల్ల ఏర్పడ్డది అనమాట. ఏం ప్రాంతాలు అంటే సుల్తానూటి, కాలికాట, గోబిందాపూర్ అనమాట. గోవిందా కాదు, గోబిందాపూర్ అండ్ కాలికాట, సుల్తానూటి అనేది ఈ 3 ప్రాంతాల వల్ల ఏర్పడింది కలకత్తా అనమాట. దీన్ని ఎవరు స్థాపిస్తారంటే జాబ్ చార్నక్ స్థాపిస్తాడు అనమాట. తర్వాత వీళ్ళు ఏంటంటే ఇప్పుడు తూర్పు తీరంలో స్థాపించుకుర్రు అండ్ పశ్చిమ వైపు స్థాపించుకుర్రు అండ్ నార్త్ వైపు కూడా స్థాపించారు. దానికి ఏంటంటే వీళ్ళకు ఉండడానికి దానికి ప్రెసిడెన్స్గా మార్చాలని వీళ్ళు ఏం చేస్తారంటే సెయింట్ జర్జ్ కోటని నిర్మిస్తారు. ఎప్పుడు ఫస్ట్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ వారు నిర్మించిన ఏ కోట అంటే సెయింట్ జర్జ్ కోట. ఇది ఎక్కడంటే మద్రాసులో మనం చెప్పుకున్న చంద్రగిరి 3వ వెంకటభద్రాయుడు, దామోదర వెంకటాద్రి అయ్యప్ప వీళ్ళిద్దరు కలిసి స్థలం ఇచ్చినప్పుడు బ్రిటిష్ వారు మద్రాస్ అనే పేరు పెట్టి దాన్ని స్థాపిస్తారని. అక్కడ ఏంటంటే సెయింట్ జర్జ్ కోట అన్నమాట. ఈ కోట నిర్మించింది ఎవరంటే ఫ్రాన్సిస్ డ్రేడే అనమాట. దీనికి తర్వాత కాలంలో ఏం చేస్తారంటే 1684 మద్రాస్ ప్రెసిడెన్సీగా మారుస్తారు. తర్వాత బొంబాయిలో 2వ కోట నిర్మిస్తాడు. ఆ కోట పేరు ఏంటంటే సెయింట్ డేవిన్స్ కోట అనమాట. సెవెన్ డేన్స్ కోట అనమాట. ఇది ఎప్పుడు సెయింట్ డేవిన్స్ కోట అనమాట. ఇది ఎక్కడంటే 7 డేస్ కోట కలకత్తా కాదు, ఇది బొంబాయి. ఇది బొంబాయి. ఇది ఇయర్ కూడా తప్పు. 1818లో నిర్మిస్తారు. బొంబాయి ప్రెసిడెన్సీగా నిర్మిస్తారు. ఎప్పుడు అంటే 1818లో బొంబాయి ప్రెసిడెన్సీగా. అండ్ కలకత్తాలో ఏం నిర్మిస్తారంటే ఫోర్ట్ విలియమ్స్ కోట అనమాట. అంటే ఇది కలకత్తా పోర్ట్ విలియమ్స్ కోట అనమాట. ఫస్ట్ ఏంటంటే సెయింట్ జర్జ్ కోట, తర్వాత సెయింట్ డేవిడ్స్ కోట, తర్వాత సెయింట్ డేవిడ్ కోట, థర్డ్ వన్ ఏంటంటే పోర్ట్ విలియమ్స్ కోట అనమాట. కానీ ప్రెసిడెన్సీలో మాత్రం మద్రాస్ ప్రెసిడెన్సీ ఫస్ట్, సెకండ్ ప్రెసిడెన్సీ కలకత్తా, సెకండ్ ప్రెసిడెన్సీ కలకత్తా ఎప్పుడు అంటే 1700లో. థర్డ్ ప్రెసిడెన్సీ ఏంటంటే బొంబాయి ప్రెసిడెన్సీ ఇప్పుడు అంటే 1818లో బొంబాయి ప్రెసిడెన్సీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా వీళ్ళు ఇంపార్టెంట్ ఏంటంటే ఏపీలో డచ్ వారి తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం వస్తారని చెప్పిన డచ్ వారు స్టార్టింగ్ 1605లో డచ్ వారు వస్తారుగా 16 మచిలీపట్నం. తర్వాత సెకండ్ వాళ్ళు ఎవరు వచ్చారంటే ఆంగ్లేయులు వస్తారన్నమాట. రెండో వాళ్ళు మచిలీపట్నాన్ని అంటే డచ్ వారి తర్వాత వర్తక స్థావరాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో ఎవరు వచ్చారంటే ఆంగ్లేయులు. 1717లో మొఘల్ చక్రవర్తి ఫారూక్ సియార్ ఉంటుందిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫార్ములాని ఇచ్చేస్తాడు అనమాట. బంగారు పత్రాన్ని ఇష్యూ చేస్తాడు. ఇష్యూ అంటే ఫ్రీ రస్తార్ అంటారు దాని పేరు. ఇంకొక ఏంటంటే ఫ్రీ రాస్తాక్ అంటారు. ఇది ఎక్కడ ఏ ప్రాంతానికి వర్తిస్తుందంటే బెంగాల్, గుజరాత్, హైదరాబాద్లో వీళ్ళు సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసుకోవచ్చని ఆ ఫార్ములాలో ఉంటుంది. బంగారు ఫార్ములా ఎవరు ఇష్యూ చేస్తాడంటే ఫారూక్ సియార్. అంటే మొఘల్ చక్రవర్తి ఉంటాడుగా, ఢిల్లీని పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఉంటాడుగా ఫారూక్ సియార్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బీఈసీ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈయన ఇష్యూ చేస్తాడనమాట. తర్వాత అంటే ఇంకా వీళ్ళు స్థాపించడానికి అంటే వీళ్ళు ఇంట్రడక్షన్ మాత్రమే, కానీ వీళ్ళు బలపడడానికి కారణం యుద్ధాలు జరుగుతాయి. కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ యుద్ధాలు, ఈ యుద్ధాలు జరుగుతాయి. వాటిని కూడా మనం తర్వాత క్లాసులో చెప్పుకుందాం.
తర్వాత నాలుగవ వాళ్ళు ఎవరు వచ్చారంటే భారతదేశంలో డెన్స్ వారు. వీళ్ళు ఏంటంటే మత ప్రచారం కోసమే వస్తారు తప్ప వీళ్ళు వర్తకం చేయడానికి కోసం రారు అసలు అన్నమాట. 1616లో డెన్స్ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వర్తకం బ్రిటిష్ వారికి అమ్మేసి వెళ్ళిపోతారు అన్నమాట. వీళ్ళు వస్తారు తర్వాత మత ప్రచారం చేసుకోవడానికి వస్తారు, కానీ వీళ్ళు ఎక్కువ చూపిరు అనమాట. చైనా ఓపి వెళ్ళిపోతారు. వర్తకం బ్రిటిష్ వారిని అమ్మేస్తారు. వీళ్ళు ఏంటంటే ప్రధాన కేంద్రాలు ఏంటంటే ట్రిక్కీబాల్ అండ్ సెరంపూర్ మాత్రమే, వీళ్ళది ఏం ఉండదు అంట. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, తర్వాత ఐదో వాళ్ళు ఎవరు వస్తారంటే ఇండియాకి ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. ఇది వరుస క్రమం మనం చెప్పుకునేది. ఫస్ట్ ఏంటంటే పోర్చుగీసు, రెండోది డచ్, నెదర్లాండ్ అన్న డచ్ అన్న, తర్వాత ఆంగ్లేయులు, తర్వాత మూడో వాళ్ళు డెన్స్ డెన్మార్క్ అన్న, ఐదో వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు ఏంటంటే చివరకు వచ్చిన వాళ్ళు 1664లో వస్తారు. వీళ్ళు ఏంటంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించుకొని వస్తారన్నమాట వ్యాపారం కోసం. ఈ కంపెనీ స్థాపించింది ఎవరంటే జాన్ బాస్టింగ్ అండ్ కోల్బర్ట్ 1664 స్థాపిస్తారు. అప్పుడు ఎవరు అంటే ఇది ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారమైన వర్తక సంస్థ అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు స్థాపించింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెంచ్ అంటే జాన్ కంపెనీ ఉంటుందిగా, బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు స్థాపిస్తారు. కానీ ఇక్కడ అట్ట కాదు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఫ్రెంచ్ అధీనంలో ఒక వర్తక సంస్థ అనమాట. వాళ్ళ ప్రభుత్వం అధీనంలో ఉన్న ఒక వర్తక సంస్థ. అప్పుడు ఎవరు ఉన్నట్టు ఫ్రెంచ్ రాజు ఎవరంటే 14 లూయి ఉంటాడు. ఆయన తరపున వీళ్ళు స్థాపించుకొని వస్తారన్నమాట ఇండియాకి. వీళ్ళంతా ఉంటుంది ఏంటంటే లాస్ట్లో వచ్చి ఒకటి చెప్తున్నా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు లాస్ట్లో ఇండియాకు వచ్చి ఫస్ట్లో వెళ్ళిపోతారు అన్నమాట. లాస్ట్కి వచ్చి ఫస్ట్ వెళ్ళిపోతారు. పోర్చుగీస్ వారు ఏం చేస్తారంటే ఫస్ట్లో వచ్చి లాస్ట్కి వెళ్ళిపోతారు. ఏంటంటే 1961లో ఆపరేషన్ జరుగుతుంది గోవాని ఆక్రమించుకోవడం. 1961లో నెహ్రూ ప్రభుత్వం జేబీ చౌదరి ద్వారా ఆక్రమించుకోవడం చూసినావా. ఫస్ట్లో వచ్చి లాస్ట్లో వెళ్ళిపోతారు. వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో వచ్చి ఫస్ట్ వెళ్ళిపోతారు ఇండియా నుంచి. వీళ్ళు ఏంటంటే ప్రధాన స్థావరం ఎక్కడ అంటే సూరత్. 1668లో ఫస్ట్ స్థావరం కూడా అదే, ప్రధాన స్థావరం కూడా అదే. ఎవరు స్థాపిస్తారంటే పోకోవిస్ కారన్ అనే వ్యక్తి స్థాపిస్తారనమాట. రెండవ వర్తక కేంద్రం ఎక్కడ ఉందంటే మచిలీపట్నం. వీళ్ళు కూడా ఆంధ్రలో ఫ్రెంచ్ వారు మచిలీపట్నం 1669 తూర్పున ఆంధ్రాలో ఫస్ట్ స్థావరం వీళ్ళది. అంటే మూడో వ్యక్తి ఆంధ్రలో ప్రవేశించిన వాళ్ళు మూడో వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. ఫస్ట్ ఎవరు ఆంధ్రలో వచ్చింది డచ్, సెకండ్ వాళ్ళు ఎవరు ఆంగ్లేయులు, మూడో వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. అప్పుడు ఆంధ్రాలో ఎవరు ఉన్నారంటే అబ్దుల్ కుతుబ్ షా, గోల్కొండ రాజు ఎవరు ఉండంటే మనకు అబ్దుల్ కుతుబ్ షా. వీళ్ళకి తూర్పు తీరంలో వీళ్ళకి మచిలీపట్నాన్ని వీళ్ళకి ఇస్తారనమాట. ఆ ఫోర్త్ వన్ ఏంటంటే వీళ్ళు పాండిచ్చేరికి పరిమితం అవుతారు అన్నమాట. ప్రధాన కేంద్రం అదే అవుతుంది. అండ్ పాండిచ్చేరి అదే ప్రధాన కేంద్రంగా వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఇది చేయరు అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు ఆంగ్లేయ వాళ్ళ యుద్ధం జరుగుతుంది అనమాట. దానివల్ల భారతదేశంలో ఎక్కువ వ్యాపారాన్ని విస్తరించలేకపోతారు వీళ్ళు ఫ్రెంచ్ ఆంగ్లో ఇండియన్ జరుగుతుంది మనకి. అవి యుద్ధాల్లో చూసుకుందాం సరేనా, నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అసలు ఈ పాండిచ్చేరిని ఆర్కాట్ నవాబు అనేది వాలికొండాపురం అని. అసలు పాండిచ్చేరి పేరు ఏంటంటే వాలికొండాపురం. ఈ వాలికొండాపురం ఏంటంటే 3 ప్రాంతాలు ఉంటాయి అన్నమాట. కరేకల్ అనేది తమిళనాడులో ఉంది, యానం అనేది ఏపీలో ఉండే, మహై అనేది కేరళ. ఈ 3 ప్రాంతాలను కలిపి వాలికొండాపురం అంటారు. ఆర్కాట్ నవాబు వీళ్ళకి ఇస్తారనమాట. ఆర్కాట్ నవాబు పాండిచ్చేరి వీళ్ళకి ఎవరికి ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తారు అంతే. 1725లో డూప్లే వస్తాడు. డూప్లే వచ్చిన తర్వాత వీళ్ళు 1760లో వందవాసి యుద్ధం చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఓడిపోతారు. వందవాసి యుద్ధంలో ఓడిపోవడం వల్ల వెళ్ళిపోతారు ఇంకా ఇండియా నుంచి. వీళ్ళు అంటే ఎందుకు అసలు బ్రిటిష్ వాళ్ళు బలంగా ఉండడానికి కారణం ఏంది, బలంగా అంటే వాళ్ళు వర్తక వ్యాపారాన్ని విస్తరించడానికి కారణం ఏంది, యుద్ధాలు ఎవరితో చేశారో అవి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.